వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పేదలకు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అంకాపూర్ ఆదర్శ గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం అయితే చేపట్టారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారింది. ఇప్పుడున్న ప్రభుత్వము లబ్ధిదారుల ఎంపిక చేసింది. సరైన లబ్ధిదారులకు మాకు డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయలేదు. అధికారులు స్థానికంగా ఉండే నాయకుల ఆలసత్వం వల్లనే మాకంతా అన్యాయం జరిగిందని చెప్పి ఇక్కడ వాపోతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు. ప్రధానంగా అమ్మ చెప్పండి, అసలు మీరు గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అప్పుడున్న సీఎం దగ్గరికి వెళ్ళారు. అసలు ఏం జరిగింది అప్పుడు సీఎం దగ్గరికి? అప్పుడు ఏం జరిగిందంటే సారు అప్పుడు మాకు ఇండ్లు ఇచ్చారు. ఇండ్లు ఇస్తామని కట్టిస్తామని ఒప్పుకున్నాడు. మేము వాడికి పోయి మాట్లాడితే వచ్చిండు, ఇక్కడ ముగ్గు పోసిండు, కట్టిండు ఇండ్లు. కడితే ఏం చేసిర్రు, మా పోటలతో సాదా మా పేర్లు ఇన్కొరకు తిరిగినప్పుడు అవి వెళ్ళినాయి. ఏం చేసిర్రు, పక్కకు వారేసిర్రు. ఇండ్లు ఉన్నోళ్ళు ఇల్లు మొన్న అమ్ముకొని భూములు ఉన్నోళ్ళు జాగాలు ఉన్నోళ్ళు ఊళ్ళు ఇండ్లు ఉండంగా కూడా వచ్చి ఇంట్లో లంచాలు ఇచ్చి ఇంట్లో ఉన్నారు సార్. లంచాలు ఇచ్చి ఉన్నారు. ఒక్కొక్కరు 2 లక్షలు, 1,50,000, 1,00,000 ఇచ్చిర్రు. మేము పేదవాళ్ళం అని మేము కేసీఆర్ దగ్గరికి పోయినాం. మేము తెప్పించుకున్నది కేసీఆర్తో ఇండ్లు. మా ఇండ్లు వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, మేము పోరాడేది ఇందుకోసం. చెప్పండి, మీకు ఇండ్ల లిస్టు రాలేదా? గతంలో మీ లిస్టు ఉండే గతంలో కేసీఆర్ గారు ఇండ్లు ప్రారంభించినప్పుడు 165 ఇండ్లు శాంక్షన్ చేస్తే ఆ 165 ఇండ్లలో మేము 52 మంది హైదరాబాద్ పోయినాం కదా. మా అందరి పేర్లు వచ్చినాయి. హైదరాబాద్ పోయిన వల్ల 52 మంది పేర్లు వచ్చింది. ఇంకా లేని వాళ్ళ పేర్లు కూడా వచ్చింది. కానీ ఇండ్లు కట్టేసరికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చేసరికి లిస్టులు తారుమారు చేసి కొత్త లిస్టును తయారు చేసిర్రు. కొత్త లిస్టులు తయారు చేసి మొన్న 2-3 సంవత్సరాల కింద ఇండ్లు అమ్ముకున్న వాళ్ళకు, 2-3 ఏళ్ళ కింద వచ్చిన వాళ్ళకు, కొంతమంది అప్లికేషన్లే పెట్టుకోలేరు ఇండ్ల కోసం. ఒక 3-4 అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకు వచ్చింది ఇండ్లు ఉండి అమ్ముకున్న వాళ్ళకి వచ్చింది. ఫ్లాట్లు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. మేము పోయి పోలీస్ స్టేషన్లో వాడి మా ద్వారా మొదలైన ఇండ్లు మాకు కాకుండా చేసిర్రు. మధ్యవర్తిలో వేసిర్రు. అంటే ఇప్పుడు ప్రభుత్వం కింద పనిచేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లంచాలు తీసుకొని వాళ్ళు మా పేర్లు తీసేసి పైసలు ఇచ్చిన వాళ్ళ పేర్లు రాపిచ్చిర్రు. ఇది నిజము, అసలు నిజం ఇదే. పైసలు తీసుకొని పలుకుబడి ఉన్న వాళ్ళతోని చేయించుకున్న పనులు. ఇప్పుడు ఇండ్లు మాతో నచ్చిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళకు ఉండని మేము అద్దంటలేము. ఎందుకంటే వాళ్ళు మాతోని బాధపడ్డారు. వాళ్ళకి వచ్చినందుకు సంతోషమే. కానీ ఇంకా ఇండ్లు అమ్ముకొని వాళ్ళకు ఇచ్చిర్రు, అది అన్యాయము. ఫ్లాట్లు ఉన్నది ఒక్కొక్కళ్ళకు 20 లక్షలు 15 లక్షలు విలువ చేసే ఫ్లాట్లు ఉన్నాయి. మాకు జాగలేదు ఉందామంటే, ఒక గుడిసేసుకొని ఉందామంటే మాకు జాగలేదు. మాలాంటి వాళ్ళ పేర్లు తీసేసి పైసాకు అమ్ముడు పోవుడు ఈ ప్రభుత్వం కరెక్ట్ కాదు. అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అమ్ముకున్నారా? కాంగ్రెస్ పార్టీలో మీ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు. మీ ఎమ్మెల్యే సార్కేం తెలియదు. ఎమ్మెల్యేని తప్పు పట్టలేము. ఎందుకంటే ఎమ్మెల్యే మాకు మాట ఇచ్చిండు. 52 మందికి ఇచ్చిన తర్వాతనే జైల్లో వాళ్ళైతే జైల్లో పడచ్చిర్రు నా ఊరోళ్ళు. ఆ 52 మందికి ఇచ్చినాకనే మిగతా ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తాను అన్నాడు. ఎమ్మెల్యే తప్పు లేదు. అతని చేతి కింద ఉన్నోళ్ళు ఆయనకే తెలియకుండా ఎమ్మెల్యే కూడా ఇప్పుడు చెడ్డ పేరు తీసుకొచ్చిర్రు. ఎమ్మెల్యే చేతి కింద ఉన్నోళ్ళే. ఎమ్మెల్యేదే తప్పు లేదు. మేము అతన్ని తప్పు పట్టట్లేదు. ఆయన చేతి కింద ఉన్నోళ్ళు ఆయనకు తెలియకుండా ఇట్లా చేసిర్రు. మా బాధ నువ్వు ఇట్లా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఏ అయితే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలకు అపోజిట్గా మేము ప్రచారం చేస్తాము. మాకు మా పాత పేర్లలోనే మా ఇండ్లు కావాలా. మాకు ఇల్లుకు ప్రచారం చేసి ఎవరికైతే ఉన్నాయో ఇండ్లు వాళ్ళని చూసి ఇల్లు వంచాలా. అది ఒకటే మాకు. లేదంటే మేము ఏడుదాకంటే ఆడదాకా వస్తాం. ఒకటి ఎమ్మెల్యే చేతి కింద పని చేసిన వాళ్ళు నక్క దొంగలు తీసుకున్నారు. పైసలు తీసుకొని ఈ ఇండ్లు వంచిండ్రు. మాకు మా పాత పేర్లలో మా ఇండ్లు వంచేసి మిగతా కొత్తలోకి ఎవరికైనా ఇచ్చుకోండి. మాకు వంచినాక మాకు 52 మందిలా ఒక 30 మంది దాకా రాలేవు. 30 మంది దాకా రాలేవు. 30 మందికి రాలేవు. మొత్తంకు తిరిగిన వాళ్ళం 30 మందిని పక్కకు పెట్టిండ్రు. కొత్త వాళ్ళని 30 మందిని సృష్టి చేసి డబ్బులు తీసుకొని ఈ ఇండ్లు వంచిండ్రు. మేము ఎంతవరకు ఊకుండాలా? మేము అసలే ఊకుండా మేము ఏడుదాకైనా ధర్నా చేస్తాం. పేదవాళ్ళకి ఇయ్యలేరు, ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు సారు. మాకు భర్త లేడు, ఏం లేడు. ఎన్నేళ్ళు కిరాయి కట్టుకుంటుండాలా? 15 ఏళ్ళ నుంచి లిస్టుల పేరు వచ్చి మొన్న దొంగ లిస్టుల పేరు రాలేదు. ఎట్లా మరి? మేము ఎన్నేళ్ళు కిరాయి ఉండాలా? భర్త లేడు, ఎట్లా బతకాలా మరి? మొన్న 92 ఇండ్లు వంచిరు కదా, ఆ లిస్టు మొత్తం రద్దు చేయాల. అది రద్దు చేయకపోతే అసలు ఊకుండేదే లేదు. ఆ లిస్టు రద్దు చేసి
ఆ లిస్టు రద్దు చేసి అసలైన అర్హులకు ఇయ్యని. మేము అద్దంటలేము. అసలైన అర్హులకు, అందులో ఎంతమంది అసలైన అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇయ్యని. మిగతా వాళ్ళను మాత్రము అందులోకెళ్ళి కాల్ చేపియాల్సిందే. కాల్ చేపించేదాకా మేము ఇడిసబెట్టేది లేదు. ఎంత దూరం అయినా వస్తాము, ఎంత ధర్నా అయినా చేస్తాము. మాకు ఏదైతే లిస్ట్ అది వచ్చిందో మాకు రాకపోయినా ఇక్కడ ఎంతసేపు ఉన్ననా, ఎంతసేపు ఎక్కడ ఉండైనా సరే సార్ మాదైతే మాకు వచ్చేదాకా మేము ఎక్కడిదాకైనా అక్కడ దాకా పోరాడతాం. ఒకటి మళ్ళీ ఇండ్లకెళ్ళి లంచాలు కట్టుకున్నారచ్చు మాకు తెలుసామని ఎవరెవరు కట్టుకున్నారో ప్రతి ఒక్క పేరుతో మాకు సహా తెలిసినా మేము బయట పెట్టాము. మేమే చేయాలి, అదే చేస్తాం. మేము రాలేదు సార్, మేము మస్తు రోజులే 30 సంవత్సరాల ఇల్లు లేదు. కిరాయి ఉన్నాము, కిరాయిలు కట్టలేక వాళ్ళు ఎల్లగొడుతున్నారు. ఇప్పుడు ఎల్లగొడుతున్నారు. ఒక నెల ఇయ్యకపోతే ఇంత ఇస్తామని పేరు వచ్చింది, అన్ని వచ్చినాయి. మాది ఇదే ఊరు అంకాపూరే. మా ఆయన ఇక్కడనే పుట్టిండు, ఇక్కడనే పెరిగిండు. నేను అందరితోనే హైదరాబాద్ తిరిగిన, అందరితోనే ఇది చేసిన, జైల్లో పడ్డా. నేను అన్నిట్లలో జైల్లో పడి అన్ని చేసినాక మాకు ఇల్లు ఇస్తామంట అని 52 మంది పేర్లు ఎక్కించుకున్నారు. అట్లా నర్సయ్య పేరు ఎక్కించుకొని మళ్ళీ అప్పుడు అన్నిటికీ పిలిచిండు ఇప్పుడు దెబ్బ కొట్టిండు మాకు. మా ఇండ్లు వచ్చినాక మేము లిస్టు వచ్చినాక పిలిచినాక మళ్ళీ ఎందుకు ఇవ్వలేరు? మాకు కడుపు మీద మన్ను వచ్చినట్లనే కదా. మేము కూడా గరీబలం, భర్తలు లేరు మాకు, మేము గరీబలం కదా. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఎంతమందికి లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ జరిగింది? మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి? మా ఆదర్శ గ్రామం అంకాపూర్ను ఈరోజు అవినీతిమయంలో ముంచిండ్రు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు. మాకు ఫస్ట్గా మేము కేసీఆర్ ప్రభుత్వంలో ఇండ్లు కావాలని కొట్లాడినటువంటి వ్యక్తుల్ని కూడా సైతం పక్కన పెట్టిండ్రు. 3-4 సర్వేలు చేసిర్రు. సర్వే చేసిన తర్వాత సర్వే లిస్టు 81 మందితోని అంకాపూర్ నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. అంకాపూర్ నోటీస్ బోర్డులో పెట్టి ఇది ఫైనల్ లిస్ట్ అని చెప్పిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని చేర్చుకొని సుమారు 21 మంది అనర్హులు, సర్వే లిస్టులో అనర్హులు ఉన్న వాళ్ళను చేర్చుకున్నారు. ఈ అప్రూవల్ లిస్టు కూడా ఇప్పటికీ బయటకు అంటే పంచే వరకు కూడా బయటకు రానియాలి. అనేక దఫాలుగా మేము సమాచారకు చట్టం వేసినా కానీ మాకు ఇవ్వకుండా అధికారులు కూడా ఈ ప్రజాప్రతినిధులకు లొంగిపోయారు. ఇది అసలు నోటీస్ బోర్డులో కూడా పెట్టకుండా ఎటువంటి సమాచారం లేకుండా వచ్చిన వాళ్ళకు సమాచారం ఇచ్చుకుంటా ఫోన్ల ద్వారా మీకు ఇల్లు వచ్చినాయని చెప్పేసి పిలిపించుకొని ఈరోజు పంపకాలు చేసిండ్రు, పట్టాలు ఇచ్చిర్రు. వీటిని వెంటనే రద్దు చేయాలా, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకునేటటువంటి కూడా ఉంటుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ అంకాపూర్ గ్రామం నుంచి వచ్చి ప్రచారం చేస్తూనే అక్కడ నామినేషన్లు వేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు నిర్మాణం జరిగింది? ఎంతమంది లబ్ధిదారులను ఫైనల్ చేశారు? మొన్న ఎన్ని ఇళ్ళు పంపిణీ చేశారు? 164 అప్రూవల్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వంగా. 130 కట్టింది. 92 ఇప్పుడు అప్రూవల్లో ఇచ్చేసిండ్రు. ఇంకా 4 కట్టినవి ఉన్నాయి కానీ వాటిని పక్కన పెట్టిండ్రు. ఇంకా కట్టవలసిన 28 ఉన్నాయి. మొత్తం ఇంకా 32 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. అవిట్లలో కూడా ఆ లిస్టు కూడా వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంటే ఏ సర్వే జరగకుండా ఆ లిస్టు కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి అని ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోండి, ఏదైతే అంకాపూర్ గ్రామానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే అవకతవకలు జరిగినాయి. ఇండ్ల పంపిణీలో పూర్తిగా అధికారులు ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారని చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే 162 ఇండ్లకు మంజూరయ్యాయి, 162 ఇండ్లు మంజూరైనప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఇండ్లు పూర్తయిన వాటికి 92 ఇండ్లకు ఏదైతే పంపిణీ చేశారు, అందులో నిజమైన లబ్ధిదారులని కాదని ఇతర రాజకీయ నాయకుల అదేవిధంగా అధికారులకు అండదండలుగా ఉండి వారికి డబ్బులు తీసుకొని వారు ఇండ్లనైతే పంపిణీ చేశారని చెప్పి బాధితులు అయితే ఆరోపణ చేస్తున్నారు. మొత్తానికి మేము గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళాం. మేము సుమారుగా 32 మందికి మాకు ఇండ్లు రాలేవని చెప్పి బాధితులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.